హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే ఊర్లో భోగి పండగ వ్లాగ్ అనమాట. ఆ రోజు ఏం చేసుకున్నాము, ఎట్లా చేసుకున్నాము అంతా చెప్తాను మీకు. ఇదైతే మార్నింగే 2 AM అందరూ లేచేశారు ఇంకా భోగి వేయడం కోసం అనేసి. నార్మల్గా అయితే 1 నుంచే స్టార్ట్ చేస్తారు. మేము పడుకుందే లేట్ అయిపోయింది అనమాట, ముగ్గులు వేసంతా. ఇంకా అందుకని 2 o'clockకి మా ఇంటి పక్కన భవ్య ఉంటుంది అనమాట, చెల్లెలు. ఇంకా అమ్మాయి ఫోన్ చేసింది అక్క అనేసి వస్తే ఇంకా అందరూ స్టార్ట్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ మా సొందులో మంచిగా ఆకులు సవకాకులు అన్నీ తెచ్చుకొని బాగా వేస్తామండి. ఈసారి ఏమో ఎవరు పట్టించుకోలేదు, అందుకనేసి ఇంట్లో ఉన్న అట్టపెట్టెలు అవన్నీ అత్తమ్మ తీసుకొచ్చి వేశారనమాట. ఇంకా అదే భోగి. ఇంక భోగి అయిపోయాక మా ఊర్లో స్పెషల్ అని చెప్పాను కదా, తమ్ముళ్ళు చూసుంటారు. ఎస్ అండి, రియల్లీ స్పెషల్ అనమాట మా ఊర్లో. ఎందుకంటే అన్ని ఊర్లలో అన్ని ప్లేసెస్లో చాలా వరకు నాన్ వెజ్ తింటారు కదా భోగి రోజు. నాటుకోళ్ళు అన్నీ హడావిడి ఫుల్ తింటారు కదా. మా ఊర్లో మటుకు ఆ రోజు నాన్ వెజ్ ఎవ్వరు చేయరండి. ఆంజనేయ స్వామి గుడి ఫేమస్ అనమాట మా ఊర్లో, రాముల వారిది, ఆంజనేయ స్వామిది. ఆ రోజు మెయిన్గా భోగి పండుగ రోజు ఏంటంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆంజనేయ స్వామికి పొంగల్ పెడతారనమాట మా ఊర్లో. అది ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ కాలం నుంచి తరతరాలుగా వస్తుందన్నమాట. నేను పెద్దవాళ్ళని అడిగితే నాకు తెలిసింది ఏంటంటే, అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో బాలింతలు పిల్లతల్లులు ఉంటారు కదా, వాళ్ళు చనిపోతుంటే ఆ ఊర్లో ఒక స్వామి వచ్చి ఈ విధంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకోండి, అంత బాగుంటుంది, ఇవన్నీ ఆగుతాయి అని చెప్పారంట. అట్లాగే స్వామివారు ఇటువైపుగా అడవిలో ఉన్నారు, విగ్రహం ఉంటుంది తెచ్చుకోండి అనేసి చెప్తే పెద్దవాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారంట. అది మా ఊరి దగ్గరకు వచ్చేసరికి స్వామి కదలలేదంట. ఊరి లోపలికి వచ్చేటప్పుడు అంత బరువు అయిపోయాడంట స్వామి. ఇంకా అందుకనేసి ఊర్లో ప్రతిష్ఠించారనమాట. అప్పటి నుంచి స్వామివారికి భోగి రోజు పొంగల్ పెడతామన్నమాట. తెల్లవారుజామునే పొంగల్ పెట్టి స్వామివారికి దిష్టి తీర్పు అన్నీ తీస్తారు. సో ఇదనమాట మా ఊర్లో స్పెషల్. ఆ రోజు ఇంకా నాన్ వెజ్ ఏమి ఉండదు. అంతా పొద్దున్నే లేచి అందరూ భోగి వేసుకొని స్వామివారికి పొంగల్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ పిల్లలు స్నానాలు చేపించేసి డ్రెస్సులు వేస్తే మా చెరబాబుకి డ్రెస్ నచ్చలేదంట. ఎలా కూర్చోన్నాడో చూడండి. చూడు ఎంత బాగుంది, బాగాలేదంట. స్వెట్ షర్ట్ అది లూజ్ గానే ఉంటది నానా. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి తెలుసా? పొంగళ్ళు మళ్ళీ లేడీస్ వెళ్ళరు అనమాట, ఆడవాళ్ళు వెళ్ళరు. ఓన్లీ మగవాళ్ళే వెళ్ళి పెట్టుకొని వస్తారనమాట. ఏదన్నా హెల్ప్గా ఉంటే చేయొచ్చు, కానీ పొంగల్ అయితే మగవాళ్ళే బొంగిచ్చాలన్నమాట పొయ్యి మీద. సో అది కూడా ఉందన్నమాట ఒక సాంప్రదాయం. అది ఎందుకో తెలియదు అనమాట, మగవాళ్ళే పెడతారు పొంగలి. సో ఈసారి అయితే మేము పొంగల్ పెట్టలేదండి, ఎందుకంటే మా రిలేటివ్స్లో చనిపోయారనమాట ఒకరు. ఇంకా అందుకనేసి పెట్టకూడదు అనేసి పెట్టలేదు. ఇంకా అందరూ తెలిసినే కదా పల్లెటూళ్ళల్లో మేము పెట్టుకుంటే సరిపోద్దు, కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు పెట్టేది ఇంత నిండిపోయింది అనమాట ఇంట్లో. అదే తిన్నాము ఇంకా ప్రసాదము. తినేసి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళది అత్తవారిది ఒకే ఊరు అనమాట మాది. ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాను అనమాట. రిలేటివ్స్ అందరూ వచ్చి ఉంటారు కదా. ఇంకా మా అన్నయ్య వదిన అనమాట, పెద్దమ్మ వాళ్ళ కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలందరూ రెడీ అయిపోయారనమాట గుడికి వెళ్ళడానికి. తెల్లవారుజామున మగవాళ్ళు వెళ్ళి పొంగల్ పెట్టుకొని వచ్చేస్తారు కాబట్టి తర్వాత అందరూ రెడీ అయ్యి, పిల్లలు లేడీస్ అందరూ రెడీ అయ్యి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. సో అదనమాట. మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. మేమైతే ఈరోజు అరిసెలు మురుకులు అన్నీ చేసుకుంటున్నాం, భోగి పండుగ రోజు పెట్టుకున్నాం అనమాట. సో అదండి వీడియో చూసేయండి. లోపల మా చెరుబాబు ఏదో దెబ్బ తగిలించుకొని వచ్చుకున్నాడు అనమాట. వాడి బాధ ఏందో చూద్దాం. ఏమైంది చెరుబాబు? చూడు పడియాడు. ఏడబడినావా? సురేష్ పెద్ద నన్ను గుద్ది చేశాడు నిన్న సైకిల్. ఎట్లా చేయాలి? సైకిల్ దెబ్బతో కూడా ఆడ పడేసావా?
చేసే లోపల మా కత్తి తీసుకొచ్చి వేడివేడిగా అది చెప్పేది ఫస్ట్ నుంచి మేము అలా లేదు మా అమ్మకి అందుకని వాళ్ళకి పర్వాలేదు మేము పేరు కూర్చుంటే చేతి పెట్టేది అదే నల్ల బెల్లం తెల్ల బెల్లం రెండు కలిసినాయి. అందుకే పాక బెల్లం తెచ్చుకోవాలి. పాక బెల్లం అదే అది పాక బెల్లం కాదు పాక బెల్లమే అదే డిమార్ట్లో పాకం బెల్లం రాసి అంటారు అది కాదు ఇప్పుడు ఇప్పుడంతా అది ఏమో డబ్బల్లో బస్తాలు బస్తాలు అయిపోతుంది పాకం బెల్లం అది కూడా అదే అదే మొత్తం 40 ఉండేవా? 40 లక్షలు కావాలి. 10 లక్షల రూపాయలు అయితే ఒక్క బడ్డు పాలు తీసాను మళ్ళీ. అదే కదా పాలు మళ్ళీ పాలు తీయలేదు అదే మరి ఆశలు జనాలకి అదే అంత కష్టపడి ఏమన్నా మన సులభంగా వస్తే పర్వాలా వాడికి ఎంత కష్టపడాలా కదా గవర్నమెంట్ డబ్బులు ఎందుకు వదులుకోవాలండి కదా. ఎట్లా 11, 12 అయిపోయి వండుకునేది విష్ణు బస్సులో పోయే పరిమళమ్మ వీళ్ళందరూ ఇప్పుడు మన గ్రూప్ లో అంటూ ఎవరో ఒకరు పోయి ఆడ ఉండాలా. ఎందుకంటే ఉదయాన్నే అయితే లాగిన అవుతుందంట దానికి కూడా మేస్త్రీలు అయ్యే ఉండమని నన్ను నాకు అవి పెద్దగా 2000 కలర్స్ ఎంత మన కలర్ విత్ 2000 10,000 కాదు 2000 దానికి సరిపోయింది. పెద్దవి కదా త్వర కోతి హాయ్ చెప్పేదే నిన్నే వీడియో తీస్తున్నా. నువ్వు కనిపిస్తావు నువ్వు ఈవినింగ్ పిల్లల్ని తీసుకెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారో. వీళ్ళకి అందరికీ ఆనందం అనమాట. ఇట్లా హాలిడేస్కి వచ్చినప్పుడు అంతా ఆడుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.